ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక నేత వంగవీటి రాధాకు టీడీపీ షాక్ ఇచ్చిందా? రాధా ఆశించిన విజయవాడ సెంట్రల్ టికెట్ను బోండా ఉమాకు ఖరారు చేయడమే ఇందుకు కారణమా? ఇప్పుడు ఇదే బెజవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తొలి జాబితాలో రాధాకు చోటు దక్కలేదు సరే, మరి రెండో జాబితాలో అయినా టికెట్ దక్కుతుందా? రాధాకు చంద్రబాబు న్యాయం చేస్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న 16 స్థానాల్లో అత్యధిక సీట్లకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా మైలవరం, విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, కైకలూరు, పెనమలూరు సీట్లకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇందులో 2 సీట్లలో జనసేన పోటీ చేస్తుందని టాక్ నడుస్తోంది. అయితే దివంగత నేత వంగవీటి రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు సీటు దక్కకపోవడం హాట్ టాపిక్ గా మారింది. 2019 ఎన్నికల ముందు రాధా ఆశించిన విజయవాడ సెంట్రల్ సీటును ఆయనకు ఇవ్వకపోవడంతో రాధా వైసీపీ నుంచి తప్పుకున్నారు, టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో రాధా పోటీ చేయలేదు. 2004లో తొలిసారి వంగవీటి రాధా కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడ తూర్పు నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసిన రాధా కేవలం 750 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లో వైసీపీ తరపున మరోసారి విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఇప్పుడు చంద్రబాబు తాజాగా ప్రకటించిన జాబితాలో రాధాకు విజయవాడ సెంట్రల్ సీటు దక్కలేదు. విజయవాడ నగరంలోని 3 స్థానాల్లో రెండింట టీడీపీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది. తూర్పు నుంచి గద్దె రామ్మోహన్, సెంట్రల్ నుంచి బోండా ఉమా పేర్లు ఖరారయ్యాయి. పశ్చిమ సీటు కోసం టీడీపీ, జనసేన మధ్య పోటీ నెలకొని ఉంది. ఈ జాబితాలో వంగవీటి రాధాకు సీటు కేటాయించలేదు. ఈసారి వంగవీటి రాధా విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తారని ఆయన అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కానీ సీటు దక్కే ఛాన్స్ లేదంటున్నారు. వంగవీటి రాధాకు టికెట్ కేటాయించకపోవడంపై రంగా, రాధా అభిమానులు చంద్రబాబుపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి చంద్రబాబు మోసం చేశారని వారు మండిపడుతున్నారు. పశ్చిమ సీటు పెండింగ్ లో ఉన్న అక్కడ బీసీ లేదా మైనారిటీకి సీటు కేటాయించాల్సి ఉంటుంది. దీంతో అక్కడ రాధాకు ఛాన్స్ లేనట్లేనని టాక్ నడుస్తోంది. టీడీపీకి రాష్ట్ర వ్యాప్తంగా గత ఎన్నికల్లో ప్రచారం చేసి ఇప్పుడు కీలక నేతలను టీడీపీలో చేర్చిన రాధాకు సీటు దక్కకపోవడం వెనుక ఆసక్తికర కారణాలు ఉన్నాయని అంటున్నారు. గుడివాడ, గన్నవరం ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీలతో రాధాకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. మరోవైపు చంద్రబాబును, లోకేష్ను తిట్టేవాళ్లలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ముందుంటారు. ఈ నేపథ్యంలోనే వారితో సన్నిహితంగా ఉంటున్న రాధాకు చంద్రబాబు సీటు నిరాకరించారని అంటున్నారు. అయితే తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై రాధా స్పందించలేదు. కానీ ఆయన అనుచరగణం మాత్రం రాధా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటారా, లేదంటే రెండో జాబితా విడుదలయ్యే వరకు వేచి చూస్తారా అనేది సస్పెన్స్ గా మారింది.